వెల్కమ్ టు డే 16 ఆఫ్ క్రిస్మస్ డెవోషన్స్. నేటి శీర్షిక ఎదురు చూచే మనిషి. లూకా సువార్త 2వ అధ్యాయము 25 నుంచి 32 వచనాల్లో ఒక వ్యక్తి మనకి కనబడతాడు. సీమోను అని అనబడే ఈ వ్యక్తి తన జీవితం అంతా ఒక వాగ్దాన నెరవేర్పు కోసం వేచి చూస్తూ ఉన్నాడు. ఆయనను సరైన సమయానికి యేసు యొద్దకు నడిపించాడు ఆత్మదేవుడు. వేచి చూడడంలో మన నిరీక్షణ రూపుదిద్దుకుంటుంది. వేచి ఉన్న హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. క్రీస్తు మన లోతైన కోరికలను, మనకు ఆయన పట్ల ఉన్న వాంఛలను ఆయన తీరుస్తాడు. సీమోను శిశువును తన చేతుల్లో ఎత్తుకొని, నా కన్నులు నీ రక్షణను చూచినవి అని ప్రకటించాడు. ఈ క్రిస్మస్ మాసము మనము చాలా కాలముగా ప్రార్థిస్తున్న దాన్ని కనుగొనడం గురించి నేర్పిస్తుంది. అది ప్రభువైన యేసు క్రీస్తులో మనకి దొరుకుతుంది. ఈ ఉదయకాలమందు మీ కనిపెట్టడాన్ని ఆయన యొద్దకు తీసుకురండి. ఆయన నీ కనిపెట్టడాన్ని చూస్తున్నాడు. ఆయన దానిని గౌరవిస్తాడు. ఈరోజు ఎవరితో అయినా అలా కనిపెడుతూ ఓపికతో వాళ్ళకి పరిచర్య చేయండి. ఆశతో దేవుణ్ణి ఆరాధించండి. దేవుణ్ణి మీ ఎదురుచూపుని ఆరాధనగా మార్చనివ్వండి. ఆయన దీర్ఘ నిరీక్షణను లోతైన దర్శనముగా, ఆ దర్శన నెరవేర్పుగా మన జీవితంలో మార్చగలడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్ని నడిపిస్తాడు. మన హృదయంలో కలిగిన ఆశలను ఆయన మన కన్నులు తెరిచి దాన్ని చూచేలా చేస్తాడు. క్రీస్తే సమస్త జనులకు రక్షణ అయి ఉన్నాడనే సత్యాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. ఈ మాటలు నేను మీతో చెప్పనివ్వండి. వేచిన హృదయానికి దేవుడు సమాధానం ఇస్తాడు. నిరీక్షణతో నడిచేవానిని ఆత్మదేవుడు నడిపిస్తాడు. సీమోను చూచిన రక్షణ ఈ లోకానికి వెలుగు. శిశువులో మెరుగుగా కనపడెను దేవుని శాంతి వెలుగు. కనిపెట్టిన ప్రతిదినము ఆశీర్వాదముగా మార్చబడుతుంది. కారిన కన్నీళ్లకు ఆనందగానం చేరుతుంది. సహనమే నీ మార్గము, ఆశయే నీ బలము. వేచిన వారికి వినబడుతుంది దేవుని కృపాకలము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపటి దినము మరొక ధ్యానంతో కలుసుకుందాం.